బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మరి కాసేపట్లో అమరవీరుల స్తూపం వద్దకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. 2 రోజుల క్రితం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా, లిక్కర్ డబ్బులు పంపిణీ చేయకుండా పోటీలో ఉండేందుకు తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ప్రమాణం చేయాలన్నారు. ఇదే నేపథ్యంలో మధ్యాహ్నానికి అమరవీరుల స్తూపం వద్దకు రేవంత్ రెడ్డి వెళ్లారు. మరి కాసేపట్లో అమరవీరుల స్తూపం వద్దకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. 2 రోజుల క్రితం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. మరి కాసేపట్లో ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపం వద్దకు రానున్నారు. గత 2 రోజుల క్రితం కూడా సీఎం కేసీఆర్కి సవాల్ విసిన సందర్భంగా ప్రధానంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా ఇక్కడ చుక్క మద్యం పంపిణీ చేయం, డబ్బులు పంపిణీ చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తుంది, ప్రజాక్షేత్రంలోకి వెళ్తుంది. ఈ సవాల్ను సీఎం కేసీఆర్ స్వీకరించాలి. కేసీఆర్ అమరవీరుల స్తూపం వద్దకు వచ్చి కూడా ఆయన ప్రమాణం చేయాలన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో అంటే 1 గంటకు రేవంత్ రెడ్డి అక్కడ అమరవీరుల స్తూపాన్ని వద్దకు చేరుకుంటారు. అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం కూడా అక్కడ ప్రమాణం చేయనున్న నేపథ్యం కావచ్చు. ప్రధానంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్తుంది. 6 గ్యారెంటీల హామీలనే ప్రజల్లో తీసుకెళ్తాం, ఖచ్చితంగా అధికారం చేపడతాం. ఈ అంశం పైన బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన మేనిఫెస్టోని కాపీ కొట్టింది. ఏదైతే 1000 రూపాయలు ఎక్కువ చేస్తూ కూడా మేనిఫెస్టో ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఏదైతే ఆలోచించే విచక్షణ కోల్పోయారు, ఆయన ఫామ్ హౌస్కే పరిమితం కావాలి. ఇప్పటికే 9.5 ఏళ్ల కాలంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, గతంలో మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు కావచ్చు, ఏమాత్రం కూడా అమలుకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో మరోసారి మేనిఫెస్టోతో సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పుడు మేనిఫెస్టోకి సంబంధించి కాంగ్రెస్ మేనిఫెస్టోని కాపీ కొట్టిన నేపథ్యం కావచ్చు, ఇప్పుడు అప్పటికే అమలు చేయలేని నేపథ్యం కావచ్చు, ఇప్పుడు ఎలా అమలు చేస్తారన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నించిన నేపథ్యం కనిపించింది. నేపథ్యంలో అంటే ఖచ్చితంగా సీఎం కేసీఆర్ సంబంధించి కూడా ఇప్పటికే 9.5 ఏళ్ల కాలం నుంచి కూడా లక్షల కోట్లు కమిషన్ల పేరుతో దండుకున్నారు. దాంతో దేశ రాజకీయాలకు వెళ్తున్న నేపథ్యం కావచ్చు, ఇంకా వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా ఆ డబ్బు మద్యం పంపిణీతో మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సవాల్ విసినే సందర్భం కావచ్చు, ఇక మరికాసేపట్లో అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుంటారు, అక్కడ నివాళులు అర్పిస్తారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కావచ్చు, అక్కడ బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. అంటే ఇప్పటికే సంబంధించి అమరవీరుల స్తూపం వద్ద కూడా పోలీసుల మొహరింపు ఉంది, భారీగా పోలీసుల మొహరించారు. నేపథ్యం మరికాసేపట్లో రేవంత్ రెడ్డి సిఎల్పి కార్యాలయానికి చేరుకుంటారు, అక్కడి నుంచి అమరవీరుల స్తూపం వద్దకు రానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసులు రేవంత్ రెడ్డిని అడ్డుకుంటారా లేదా, అమరవీరుల స్తూపం వద్దకు రాణిస్తారని పైన కూడా ఒక ఉత్కంఠగా రేకెత్తిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూడొచ్చు, ఇప్పటికే రేవంత్ రెడ్డి ఏదైతే మొన్న అభ్యర్థుల ప్రకటన అనంతరం కూడా సీఎం కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిన సందర్భం కావచ్చు, ఏదైతే నవంబర్ 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ 1వ నెల 1వ తేదీన జీతాలు వేస్తారా, అట్లా జీతాలు వేయగలిగితే మీరు తీసుకొచ్చిన మేనిఫెస్టోను కూడా మేము నమ్ముతాం అన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ బీఆర్ఎస్ నేతలు కూడా దీనిపైన కూడా ఇప్పటికీ స్పందించలేని నేపథ్యం. కాసేపట్లో అక్కడ సీఎం కేసీఆర్ సభ ఉన్న నేపథ్యం కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపంకి వచ్చిన నేపథ్యం కావచ్చు, ప్రధానంగా ఒక ఏదైతే 1 గంటకు ఇక్కడికి రానున్న నేపథ్యం కావచ్చు, ఇక పూర్తిగా అమరవీరుల స్తూపం అంతా కూడా పోలీసుల మొహరింపుతో ఉన్నది, భారీగా పోలీసులు మోహరించారు. నేపథ్యంలో రేవంత్ రెడ్డిని అడ్డుకుంటారా లేదా అరెస్ట్ చేసి తరలిస్తారని పైన కూడా ఒక ఉత్కంఠ రేకెత్తిన పరిస్థితి కావచ్చు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారెంటీలు ఇచ్చింది. 6 గ్యారెంటీలని ప్రజల్లో ఇప్పటికే విశ్వసనీయత పెరిగింది, ప్రజలు 6 గ్యారెంటీలను నమ్ముతున్నారు. నేపథ్యంలో గతంలో బీఆర్ఎస్ పార్టీ 2018 ఏదైతే 18 కావచ్చు, గతంలో ఎన్నికల 2014లో కావచ్చు ఇచ్చిన మేనిఫెస్టో కావచ్చు, సీఎం కేసీఆర్ స్వయంగా మేనిఫెస్టోకి సంబంధించి కూడా ఖురాన్, బైబిల్, అలాగే భగవద్గీతల బీఆర్ఎస్ మేనిఫెస్టో అని చెప్పిన నేపథ్యం కావచ్చు, ఈ మేనిఫెస్టోలో కూడా ఇప్పటి వరకు అన్ని పథకాలు కూడా అమలుకు నోచుకోలేదు. కూడా
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంతో కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు నష్టపోయారు, నిరుద్యోగులు నష్టపోయారు. వాళ్ళకి ఇచ్చిన గతంలో మేనిఫెస్టో కావచ్చు, KG2 PG ఉచిత విద్య కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, మిగతా పోడు భూముల పట్టాలకు పంపిణీ కావచ్చు, ఇంకా హామీలు ఇవ్వడం జరిగింది. హామీలు ఇంతవరకు నోచుకోలేని పరిస్థితి. కొన్ని హామీలు అమలు పరిచినా కూడా దాంట్లో 30% కమిషన్ తీసుకున్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే ఇంకా డబుల్ బెడ్రూమ్ విషయంలో కూడా ఎవరికి లబ్ధి చేకూరని పరిస్థితి కావచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ 2 దఫాలుగా ఎన్నికల్లో ఉన్న నేపథ్యం కావచ్చు, మేనిఫెస్టో కావచ్చు, ప్రజలు మభ్యపెడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో మరోసారి మేనిఫెస్టో తీసుకొచ్చిన నేపథ్యం కావచ్చు, మేనిఫెస్టోను ప్రజలంతా కూడా విశ్వసించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాంగ్రెస్కు 6 గ్యారంటీలనే కాపీ కొట్టారు. ఆ మేనిఫెస్టోను ప్రజలు ఇప్పటికీ నమ్మలేని స్థితిలో ఉన్నారు. మేము వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా ఏమాత్రం చుక్క మద్యం కాదు, డబ్బు కాదు, పంపిణీ చేయకుండా ప్రజల్లోకి వెళ్తాం. 6 గ్యారంటీలే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయి. దీనిపైన సీఎం కేసీఆర్కి సవాల్ విసిన సందర్భం కావచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కావచ్చు, సీఎం కేసీఆర్ ఈ సవాల్ని ఎలా స్వీకరిస్తారనిపైన కూడా వేచి చూసే అవసరమైతుంది. ప్రియా రైట్. అయితే హరీష్, ఇప్పుడు చూసుకుంటే ఓ దిక్కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమరవీరుల స్తూపాన్ని దగ్గరకు వచ్చి లిక్కరు డబ్బులు పంపిణీ చేయకుండా క్యాంపెయిన్ చేయాలి అని మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడికి వచ్చి చేయాలని చెప్తున్నారు. ఓ దిక్కేమో సీఎం కేసీఆర్ చూసుకుంటే ఆయన క్యాంపెయినింగ్ సభలలో బిజీగా ఉన్నారు. మరి రేవంత్ విసిరిన సవాల్కి కేసీఆర్ ఒప్పుకుంటారా? అట్లీస్ట్ దానికి ఏదైనా స్పందన ఇస్తారా? దీన్ని మనం ఎలా చూడొచ్చు? రేవంత్ రెడ్డి విషయ బీఆర్ఎస్ నేతలు కూడా ఇప్పటికీ స్పందించని నేపథ్యం కావచ్చు. ఇక్కడ కేటీఆర్ కావచ్చు, కేసీఆర్, మిగతా హరీష్ రావు సంబంధించిన ఎవరు రేవంత్ రెడ్డి సవాల్కి వాళ్ళు స్పందించిన నేపథ్యం కావచ్చు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన మేనిఫెస్టోలో కూడా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీని కాపీ తీసుకొచ్చి కొన్ని అంశాలను 1000 రూపాయలుగా అదనంగా చేస్తూ మేనిఫెస్టో ఏదైతే మేనిఫెస్టో ప్రకటించిన నేపథ్యంలో పలు విమర్శలు కూడా చేయడం జరిగింది కేసీఆర్ పైన కూడా. ఏదైతే కేసీఆర్ ఆలోచించే విచక్షణ కోల్పోయారు, ఆయన ఫామ్ హౌస్కే పరిమితంగా ఉండాలి. ఇప్పటికీ అమరవీరులకు సంబంధించి కూడా ఆ అమరవీరులను కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నారు. మలిదేశ తొలిదేశ అమరవీరులు ఎంతమంది ఉన్న నేపథ్యం కావచ్చు, అమరవీరులకు సంబంధించి కూడా మేనిఫెస్టోలో ఏ ఒక్క అంశం లేకపోవడం కావచ్చు, మిగతా నిరుద్యోగులకు సంబంధించి కూడా మేనిఫెస్టోలో లేకపోవడం కావచ్చు, ఇక ఉద్యోగులకు సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ అని గతంలో చెప్పిన నేపథ్యం కావచ్చు, దాన్ని కూడా మేనిఫెస్టోలో చేర్చకపోవడం కావచ్చు, అలాగే రైతులకు సంబంధించి కూడా రుణమాఫీకి సంబంధించి కూడా మేనిఫెస్టోలో లేకపోవడం కావచ్చు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 6 గ్యారంటీలు. ఇక్కడ ఏదైతే ఉద్యమకారులు మలిదేశ ఉద్యమకారులకు సంబంధించి కూడా వాళ్ళకు నెలవారీగా పెన్షన్ ఇచ్చే నేపథ్యం కావచ్చు, 2500 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వడం కావచ్చు, ఇలాంటి అంశాలు తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు సంబంధించి కూడా ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయడం కావచ్చు, జాబ్ క్యాలెండర్ ప్రకటించి 1,00,000 ఉద్యోగాల భర్తీ కావచ్చు, ఇవన్నీ 6 గ్యారంటీలు పొందుపరచాం. ఇంకా అంశాలు మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నిటిని కూడా ఖచ్చితంగా ప్రజలు విశ్వసిస్తున్నారు. ఇప్పటికే విస్తృతంగా కూడా అక్కడ కాంగ్రెస్ నేతలు కావచ్చు, ప్రజలు కూడా ఈ 6 గ్యారెంటీలను నమ్మే పరిస్థితి ఉంది. ఇప్పటికే కర్ణాటకలో సంబంధించి కూడా 5 గ్యారెంటీలు ఇచ్చిన నేపథ్యం, 5 గ్యారెంటీలకు సంబంధించి కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో ఈ ఏదైతే 6 గ్యారెంటీల కార్డును కూడా అమలు చేస్తామని కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఈ బీఆర్ఎస్ మేనిఫెస్టో ఇచ్చింది గతంలో 2 పర్యాలుగా కూడా ముఖ్యమంత్రిగా కొనసాగారు. దాంట్లో వేలకు కమిషన్ల పేరుతో, కాళేశ్వరం ప్రాజెక్టుల పేరుతో కూడా ఆ కమిషన్లు దండుకున్న పరిస్థితి ఉంది. ఇంకా మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు ఈ మద్యం కావచ్చు, డబ్బులను పంపిణీ చేస్తారు. ఆ డబ్బులన్నిటి కూడా ప్రజల ద్వారా వచ్చినాయే, ప్రజల డబ్బే. ఆ డబ్బును కూడా అంటే మద్యం ఏదైతే డబ్బు మొత్తం ప్రజలను మరోసారి మభ్యపెట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. దీన్ని మేము ఎన్నికల్లోకి వెళ్లేందుకు ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా డబ్బు కావచ్చు, మద్యం కావచ్చు, చుక్క మద్యం కూడా పంపిణీ చేయకుండా 6 గ్యారంటీల హామీలనే ప్రజాక్షేత్రంలో తీసుకువెళ్తాం. హామీలే మమ్మల్ని గెలిపిస్తాయి. దీనిపైన సవాల్ విసిరారు నేపథ్యంలో మరి కాసేపట్లో రానున్న నేపథ్యం. ఇప్పటికే కేసీఆర్కి సంబంధించి కూడా ఇక్కడ థ్యాంక్ యూ హరీష్.